కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ గా ఉన్న విక్టరీ వెంకటేష్ తాజాగా యాక్షన్ సినిమాలపై దృష్టి నిలిపాడు. ప్రస్తుతం 2 చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ కథానాయకుడు మరో 2 సినిమాల కథా చర్చల్లో ఉన్నాడు. యువ హీరోలతో పోటీపడి సినిమాలు చేస్తూ అభిమానులకు స్పెషల్ మీల్స్ రెడీ చేస్తున్నాడు. వెంకటాద్రిని తలుచుకుంటే చెమట పట్టుద్ది, పెట్టుకుంటే బ్లడ్ పడుద్ది. ఏమో 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 ఎందుకని ప్రేమించా నిన్నెందుకని తెలిసేలోపే ప్రేమించానే. ఏమో ఏమో నీద రూపమని అడిగేనా కను పాపలని నీ కలలో మై మరపించానే. సంక్రాంతికి విడుదలైన బాడీగార్డ్ విజయంతో ఈ ఏడాదిని ఘనంగా ప్రారంభించాడు విక్టరీ వెంకటేష్. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులనే కాదు, యువతను సైతం విశేషంగా ఆకట్టుకుంది. నన్ను తీయని గొంతుతో పిలిచిందెవ్వరో, ఎవరో ఎవరో నా గుండెతో గుసగుసలాడిందెవ్వరో, ఆ ముసి ముసి నవ్వుల రూపం ఎవరో. బాడీగార్డ్ విజయం తర్వాత వెంకీ సినిమాల జోరు పెంచాడు. మాఫియా డాన్ క్యారెక్టర్ తో మెహర్ రమేష్ దర్శకత్వంలో షాడోలో నటిస్తున్నాడు. తాప్సీ, మధురిమ కథానాయకులుగా నటిస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. శ్రీకాంత్ సైతం ఇందులో మరో కీలక పాత్ర పోషిస్తున్నాడు. యాక్షన్ మూవీ చేస్తూనే మరోవైపు ప్రిన్స్ మహేష్ తో కలిసి శ్రీకాంత్ అడ్డాలా తెరకెక్కిస్తున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టులోనూ నటిస్తున్నాడు. పూర్తి స్థాయి కుటుంబ కథా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ కు నాంది పలుకుతుందని టాలీవుడ్ వర్గాలు ఆశిస్తున్నాయి. Bend you over, look back and watch me smack that all on the floor. Smack that, give me some more. Smack that till you get sore. Smack that, oh, smack that all on the floor. Smack that, give me some more. Smack that till you get sore. Smack that. షాడో, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చిత్రాలతో బిజీగా ఉన్న వెంకీ ఈ ఏడాది మరో 2 ప్రాజెక్టులు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఇప్పటికే మరో 2 సినిమాల కథా చర్చల్లో వెంకీ తలమునకలై ఉన్నాడని టాలీవుడ్ టాక్. ఇందులో ఒకటి యాక్షన్ సబ్జెక్ట్ కాగా మరొకటి పూర్తి స్థాయి కుటుంబ కథా చిత్రమట. మొత్తం మీద ఈ ఏడాది 4 సినిమాలతో అభిమానుల్ని అలరించనున్నాడు వెంకీ.